సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పులివెందుల నియోజకవర్గం ఏముల మండలం వేముల కొత్తపల్లిలో ప్రేమోన్మాది ఒక అమ్మాయిపై దాడి చేశాడు. వివరాలకు వెళ్తే అమ్మాయిని కొంతకాలంగా ప్రేమ పేరుతో లింగప్ప అనే వ్యక్తి వేధించేవాడు. ఈ అమ్మాయి ప్రేమ నిరాకరించడంతో ఆ లింగప్ప అమ్మాయి పైన కోపాన్ని పెంచుకున్నాడు. ఆ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉండడంతో ఈ లింగప్ప అనే వ్యక్తి ఆ అమ్మాయిని కత్తితో దాడి చేశాడు. ఆ లింగప్ప అనే వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అమ్మాయి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు ఆ అమ్మాయిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ అమ్మాయికి సీరియస్గా ఉందని చెప్పడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆ అమ్మాయికి దాదాపు 13 సార్లు కత్తితో పొడిచినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం కోసం ఆ అమ్మాయిని తిరుపతి రియా ఆసుపత్రికి తరలించారు. పులివెందులో జరిగిన ఘటనపైన ఇన్ఛార్జ్ మంత్రి సవిత స్పందించి కడప జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఆ నిందితుడు వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆదేశించారు. అలాగే రియా ఆసుపత్రికి ఫోన్ చేసి ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలని రియా ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. అంటే ఈ ఘటన చూస్తే దాదాపు ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఈ ప్రేమోన్మాది దాడి జరిగిన తర్వాత ఆ పల్లె చుట్టుపక్కల వాళ్ళందరూ భయాందోళన ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే పల్లెల్లో ఇలాంటి దాడి జరగడము వాళ్ళని ఎంతో భయాందోళనకు గురి చేస్తుంది. ఇలాంటి సంఘటనలు దాదాపు చాలా అంటే మనము చూస్తుంటాము, చాలా జరిగాయి. ఇప్పటికే మన కడప జిల్లాలో దాదాపు బద్వేల్లో తీసుకోవచ్చు, ఒక ప్రేమోన్మాది అమ్మాయి పైన కాల్చాడు. తర్వాత ఇంకొక ఉన్మాది అయితే ఒక మహిళను తీవ్రంగా రాయితో కొట్టి చంపేశాడు. అంటే మనం మొత్తం ఇప్పుడు చూస్తుంటే దాదాపు ఇలాంటి ఘటనలు చాలా వరకు జరుగుతున్నాయి. ప్రేమ పేరుతో చాలా మంది ఇలా చేయడం పట్ల చాలా మంది యువత కానీ ఇలాంటి కొంతమంది చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. నా పేరు డాక్టర్ కౌసర్. ఈ రోజు డ్యూటీ డాక్టర్ ఎమర్జెన్సీలో. 6 గంటలకు ఆ సమయంలో టీ షర్మిల అనే 19 ఏళ్ల అమ్మాయిని పిలుచుకొచ్చినారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని చెప్పారు. ఆమెని పరీక్షించగా 13 నుంచి 14 వరకు కత్తిపోటులు ఆమె ఒంటి మీద ఉన్నాయి. 2-3 అయితే చాలా డీప్ గా ఉన్నాయి. ఆమె కండిషన్ కొంచెం బాగాలేదు. మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేసినాం. సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో వేముల కొత్తపల్లి గ్రామం, వేముల మండలానికి సంబంధించిన వేముల కొత్తపల్లి గ్రామంలో హరిజనవాడలో షర్మిల అనే అమ్మాయి పైన అదే గ్రామానికి చెందిన పుల్లాయప్ప అనే వ్యక్తి దాడి చేసినాడనే విషయం మీద ఆ అమ్మాయిని గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి తర్వాత మెరుగైన చికిత్స కోసం రంగిరెడ్డి హాస్పిటల్కు తీసుకొని వచ్చినారు. దాని మేరకు నేను ఇక్కడికి వచ్చి విచారించగా అతను భాస్కర్, అతని కుమార్తె అయిన షర్మిల ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన పుల్లాయప్ప అనే వ్యక్తి దాడి చేసినాడని ఫిర్యాదు చేసినారు. దాని మీద విచారణ చేసి అతన్ని తొందరలోనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. కత్తితో దాడి చేసినట్లు చెప్తున్నారు. సుమారుగా 13 పోట్లు పొడిచినట్టు మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి కొంచెం సీరియస్గానే ఉంది. తర్వాత డాక్టర్లతో మాట్లాడాము. వాళ్ళు ఇంకొక 24 hours అయిన తర్వాతనే చెప్తామని చెప్తున్నారు.